హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇందులో కొన్ని రకాల ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. అంటే ఇందులో ల్యాబ్ అటెండర్స్, లైబ్రరీ అటెండర్స్, అసిస్టెంట్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది ఇక్కడ వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో మీకు ఈ జాబ్స్కి తగ్గట్టుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చెయ్యండి. సో మనకి దీనికి రాత పరీక్ష లేకుండా మీకు వచ్చే మెరిట్ బట్టి తీసుకుంటున్నారు. స్మాల్ ఇంటర్వ్యూ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, అప్లై అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాము, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే చూడండి మనకి ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి అని ఇచ్చారు కదా. సో ఇక్కడ చిత్తూరు ఈస్ట్వల్ డిస్ట్రిక్ట్ ఇది కాంక్రీట్ అయితే ఇచ్చారు కదా. సో ఇందులో మనకి చాలా ఉన్నాయి. ఫస్ట్ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. మనకి ఈస్ట్వల్ డిస్ట్రిక్ట్ కాంక్రీట్ అనేది ఇచ్చారు. అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్, నర్సింగ్, గవర్నమెంట్ మనకి మెటర్నిటీ హాస్పిటల్స్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి తిరుపతిలో పలు రకాల హాస్పిటల్స్ ఉన్నాయి కదా. సో మనకి నర్సింగ్ హాస్పిటల్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ అదొకటి, చాలా హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేది మనకి తిరుపతిలో ఉన్నాయి. సో అక్కడ మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. అంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషనే. బట్ ఏంటంటే సమ్ ఇయర్స్ మీరు కాంట్రాక్ట్లోనో అవుట్సోర్సింగ్లోనో పనిచేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా నోటిఫికేషన్ తీస్తే అందులో మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద చేస్తారు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ 5:30 ఆన్ 22 ఫిబ్రవరి 22 వరకు అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చెయ్యొచ్చు. అంటే ఫిబ్రవరి 22 అని అయితే ఇచ్చారు, అదొకటి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పర్ఫార్మ్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద పోర్టల్ అనేది ఇచ్చారు కదా. ఈ పోర్టల్ని మీరు చెక్ చేయాలి. చెక్ చేసుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు తెలుస్తుంది. సో ఈ పోర్టల్, అలాగే మెడికల్ కాలేజ్ వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఈ లింక్స్ మీరు చెక్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అనేది పెడతారు కాబట్టి మీరు చెక్ చేసుకుని అప్లై అనేది చేయొచ్చు. సో అది అయితే మనకి లాస్ట్ ఎప్పుడు ఇచ్చారు, 22 ఫిబ్రవరి 22 ఈవినింగ్ 5:30 ఫిజికల్ అప్లికేషన్ మాత్రమే ఇవ్వాలి. ఆన్లైన్ అంతా ఏం కాదు, ముందుగానే చెప్తున్నాను. వీళ్ళు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. సో ఫిజికల్గానే మీరు ఇక్కడ ఇవ్వాలి. సో అది. అండ్ ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఇందులో ఇచ్చారు కొన్ని. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, సో పర్ మంత్ రెమ్యునేషన్స్ అలా ఇచ్చారు కదా. అయితే ఇందులో సో ఇక్కడ ల్యాబ్ అటెండర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. సో క్యాస్ట్ వైజ్గా అంటే కొన్ని మనకి ఇక్కడ చాలా ఇచ్చారు. ఇవి ఈ ఇన్స్టిట్యూట్స్, ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు కదా. ఇన్స్టిట్యూట్లో ఉండే వేకెన్సీ లిస్ట్ ఇది. ఇక్కడ మనకి ల్యాబ్ అటెండర్స్ ఉంటారు కదా, అటెండర్ ఒక ల్యాబ్ ఉందనుకోండి, దానికి అటెండర్స్ మొత్తం టోటల్ 7 ఉన్నాయి. అలాగే ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండర్స్ 15 అయితే ఉన్నాయి. లైబ్రరీ అటెండర్స్ 1 వేకెన్సీ ఉంది. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్ 1 వేకెన్సీ. అండ్ డయాలసిస్ చేస్తారు కదా, అది ఒక 1 వేకెన్సీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ 3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇక్కడ ఎంత ఇచ్చారు, 7 వేకెన్సీ ఇచ్చారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 10 వేకెన్సీ ఇచ్చారు. ఆపరేషన్ థియేటర్స్ 2 వేకెన్సీ. సో ఇలా చాలా ఉన్నాయి. టోటల్ మొత్తం ఏంటంటే 67 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇవేంటంటే కొన్ని కాంట్రాక్టు, అవుట్సోర్సింగు ఇలా అయితే ఇచ్చారు వీళ్ళు. సో కొన్ని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కింద అయితే వీళ్ళు ఇచ్చారు కాబట్టి సో మీకు దీనికి తగ్గట్టుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, సో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి
శాలరీస్ కూడా ఎలా ఉంటున్నాయంటే పోస్ట్‌కి తగ్గట్టుగా ఇచ్చారు. సో, కొన్ని పోస్ట్‌లకి 15,000, 32,000, 18,000 అలా 22,000 అంటే పోస్ట్‌కి తగ్గట్టుగా క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇందులో శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అది. అండ్ మనకిక్కడ అంటే ఇక్కడ తిరుపతిలో ఉండే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఎస్వి మెడికల్ కాలేజ్లో 27 వేకెన్సీ అండ్ ఎస్విఆర్ గౌట్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది కదా మనకి, అందులో 27 అండ్ గౌట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఇచ్చారు కదా. సో ఇది ఒకటి 8 వేకెన్సీ, శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్లో 1 వేకెన్సీ, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో 3 వేకెన్సీ, టోటల్ 67. సో ఇది అండ్ ఇక్కడైతే మనకి కొన్ని ఉంటాయి కదా రిజర్వేషన్స్ పరంగా ఓసీకా, బీసీకా, ఎస్సీకా అని. సో అలా వీళ్ళు రిజర్వేషన్స్ కూడా డివైడ్ చేసేసారు. సో అది. అండ్ కొంతమంది రిజర్వేషన్స్లోకి వచ్చేసరికి మనకి ఉమెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఉమెన్స్తో పాటు అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానీ, పీహెచ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. సో అది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్, అకాడమిక్, ప్రొఫెషనల్, టెక్నీషియల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. ఫస్ట్ ల్యాబ్ అటెండర్కి వచ్చేసరికి ఏంటంటే మస్ట్ ప్రాసెస్ మనకి మస్ట్ ప్రాసెస్ డిఎంఎల్టీ అనేది ఇచ్చారు. మస్ట్ రిజిస్టర్డ్ ఏబిబిఎంలో మీ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా జనరల్ డ్యూటీ అటెండర్ వాళ్ళకి 10th క్లాస్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాబ్ అటెండర్ వాళ్ళకి 10th క్లాస్ అనేది ఇచ్చారు. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ ఉంది కదా, వీళ్ళకి ఏంటంటే మనకి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ అది చదివి ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటరు ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ ఉంటుంది కదా, ఆ కోర్స్ చేసిన వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్యూటర్ కోర్స్ అనేది ఉంటే అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఫీమేల్ నర్సింగ్ క్యాండిడేట్స్ మస్ట్ పాస్ ఏమి ఇచ్చారు ఇక్కడ 10th అనేది ఇచ్చారు. మస్ట్ క్వాలిఫై ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అంటే ఏఎన్ఎమ్స్ ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై అనేది చేయొచ్చు. అండ్ మేల్ నర్సింగ్ వీళ్ళు కూడా సేమ్ 10th అనేది కంప్లీట్ అనేది చేయాలి. ఫస్ట్ ఎయిడ్ అనేది కేర్ అనేది తెలిసి ఉండాలి. ఆపరేషన్ థియేటర్ ఇవన్నీ కూడా ఏంటంటే బీఎస్సీ డిగ్రీ, అలాగే 10th క్లాస్ ఇక్కడ చూడండి కొన్ని మస్ట్ పాస్ బ్యాచిలర్ డిగ్రీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూడండి మార్చురీ ఇది మెకానిక్ ఉంది కదా, వీళ్ళు అది ఎల్ఎంపీ విత్ స్పెషల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇది అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఏంటంటే 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో మీ యొక్క క్వాలిఫికేషన్ అవన్నీ చూసి మీకు వచ్చే మెరిట్ బట్టి అయితే ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీలో వచ్చే మార్క్స్ ఉంటాయి కదా, సో వాటి బట్టి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.